క్రమంలోనే మన మాన్సూన్ వస్తూ ఉన్నది. ఈ మాన్సూన్కు సంబంధించి మన కార్మికులకు రెయిన్ కోట్లు మరియు చలికాలంలో చాలా రోజులైపోయింది ఉలెన్ కోట్లు సప్లై చేయక. దయచేసి ఉలెన్ కోట్లని సప్లై చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. అదే క్రమంలో ఎస్ఎన్బిసికి సంబంధించిన వాళ్ళకు కూడా షూస్ అవి ఇవ్వాలి. ప్రధానంగా మేము ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఏఐటీసీగా ఒక అభినందనలు తెలియజేసుకున్నాం. ఇల్లందు ఏరియా వర్క్షాప్ నుండి అనేక మార్లు మన సమావేశాల్లో ఎన్జిఆర్లు కావాలని కోరడం అనేది జరిగింది. ఆ కోరడం మూలాన గత సంవత్సర కాలంగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఇల్లందు ఏరియాకి 3 ఎన్జిఆర్లని ఇవ్వడం జరిగింది. వాటి ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ నుంచి పంచిన అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ 3 హెచ్లు మాకు 9 రిక్వైర్మెంట్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మిగతా 6 కూడా పంపిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది చాలా అంశాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి అధ్యక్షుల వారు అంటా ఉన్నారు. సరే, ఏదేమైనా మాకు సంబంధించి ప్రధానంగా పిఎంఈకి వచ్చేటువంటి హాస్పిటల్కి పిఎంఈకి వచ్చేటువంటి కార్మికుల్ని మాత్రం దయచేసి ఇబ్బందులు గురి చేయకండి. ఎందుకంటే అనేకమైనటువంటి ఒక పక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, మరో పక్క ఉత్పత్తిలో తమ భాగస్వామి డ్యూటీలో ఒత్తిళ్లు, అనేకమైనటువంటి మానసిక రుగ్మతలతోటి పిఎంఈకి వచ్చిన అన్ని చిన్న చిన్న అంశాల మీద ఇలా కొత్తవడానికి అటు ఇటు తిప్పి చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అన్యాయ భావించకుండా కార్మికులు ఇబ్బంది గురి చేయకుండా పిఎంఈకి వచ్చినటువంటి కార్మికుడి త్వరగతిన అతనికి అక్కడెక్కడ చేసి చిన్న చిన్నగా ఉంటే ఆయనకి సజెషన్ చేసి ఓ మంచిగా ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి వెంబడే పిఎంఈలు చేసి ఆ కార్మికుడి మనతృప్తిగా ఉండి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ డ్యూటీకి వచ్చి చేసుకునే విధంగా మీరు ఆయుపుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరి కొత్తగా మాకు జేకే ఓసీ విస్తరణ కూడా ఉన్నది. సరే, ఇది వేదిక కాకపోయినప్పుడు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మా డైరెక్టర్ సాబ్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రధానంగా చెప్పదలిచిన జేకే5 ఓపెన్ కాస్ట్ సంబంధించిన విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే మా జిఎం గారు, కృష్ణయ్య గారు కృషి ఫలితంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ జాకిర్ హుసేన్ గారు అందరి అధికారుల తోడ్పాటుతోటి కొంచెం అడుగు ముందుకు వేసిందని భావిస్తూ ఉన్నాం. అతి త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. మన డైరెక్టర్ ఉన్నారు పీపీ గారు కూడా అనేక సందర్భాల్లో ఇల్లందరూ సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మేము ఆశిస్తున్నాం ఈ త్వరగతిన ఓపెన్ కాస్ట్ రావాలని. ఆ ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసే పనులు కూడా దయచేసి సింగరేణి కార్మికుల ద్వారా తీస్తే బాగుంటుందని నాకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క త్రైపాక్షిక సమావేశాల్లో రానున్నటువంటి రోజుల్లో ఏదైతే జీరో హామ్ లక్ష్యంగా మనం ముందుకు సాగుతూ ఉన్నామో ఆ జీరో హామ్ లక్ష్యాన్ని ముందుకు అధిగమించే దానికోసం మన అంతరం కూడా ఈరోజు నాది నీది కాదు, ఏది ఏరియా సేఫ్టీ ఆఫీసర్ లక్ష్యమో లేదంటే లోకల్ మైన్ సేఫ్టీ ఆఫీసరో లేదా వర్క్మ్యాన్ ఇన్స్పెక్టర్లో కాకుండా ఏదైతే ఉన్నటువంటి అందరూ యావత్తు కూడా కార్మిక వర్తులు మనమంతా కూడా వర్క్మ్యాన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు ఉన్నారు. అందరం కూడా మమేకమై మన భుజస్కంధాలు వేసుకొని జీరో హామ్ దిశగా మనం ముందుకు సాగదామని తెలియజేస్తూ ఆ విధంగా అడుగులు ఇద్దామని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటాం. సత్తుపల్లి ఏరియా కార్యదర్శి సుధాకర్.